సైడ్ ఆగండి పాంప్లెట్ అది కాదు పక్కరా ఇట్లా రాకూడదు పక్క వచ్చాడు పక్క అడిచి పాంప్లెట్ మా వెనక్కి మా రోజు తిరుగుతుండ్రు చెప్పాలి పక్కన పెట్రోల్ అవుతున్నారా లేట్గా అవుతాం మా అప్పుడు దిగే తల్లి అంటే ಇಲ್ಲ మీరండి వచ్చాను సైడ్కి వచ్చి అదే నిలబడుకొచ్చాను సైడ్ మీకు బ్యాచ్ నిలబడండి చెప్పడానికి వచ్చారు డబ్బాలు మనం మనోళ్ళు సురేష్ ఎంతమంది పెరగాలంటే అంతమందికి అమ్మ తల్లికి వందలం అమ్మఒడికి తల్లికి వందలం కూడా నమ్మరు ఇద్దరికి సరేనా కొంచెం సైడ్ అట్టా ఉండండి చూడు కొడుకు ఎవరా సులుమా కొడుకు సులుమా కొడుకే నేను ఎవరు తాత ఎవరా
సురేష్ అన్న సరేనా పక్కన అన్న సురేష్ అన్న మీ నాయన్ని జాబు రావాలంటే బిడ్డకి 15,000 రావాలంటే మహిళకి రావాలంటే ప్రతి ఇంటికి కూడా కలెక్షన్ రావాలంటే 5 లక్షలు 10 లక్షలు బీమా రావాలంటే ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం చిన్నడా అందరికీ నమస్కారం. ఈరోజు గూడూరు ముద్దుబిడ్డ అశోక్ నగర్కి మాకు ప్రతి ఇక్కడ వచ్చిన మహిళలకి ప్రతి ఒక్క అన్నదమ్ముడికి తమ్ముడు కానీ అన్న కానీ బావ కానీ బావమరిది కానీ మామ కానీ అటువంటి మా సునీల్ అన్న గారి సుపుత్రుడు జశ్వంత్ కుమార్ వాళ్ళ తండ్రి గారైనటువంటి పాసి సునీల్ కుమార్ గారి గెలుపుకి సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలని అభ్యర్థించేందుకు తల్లులు తండ్రులు అందరూ చక్కజల్లులు అందరూ మీ ముందుకు వాళ్ళ తనయుడు వచ్చాడమ్మా. అందరికీ నమస్కారం. ఇక్కడ చాలామంది వలస పక్షులు వస్తుంటారమ్మా. ఈ 3 రోజుల్లో ఎవరు మాట వినొద్దు, అసలు మన మీదే పడతారు వచ్చి. ఎందుకంటే మన అన్నయ్య నివసిస్తుంటాడు, ఆయన వాటిలోనే మనం డిస్టర్బ్ చేయాలని చెప్పి మన వాళ్ళనే గందరగోళం చేసి ఆగమాగం చేస్తారు. ఎవరేం పట్టించుకోవద్దు. 3-4 రోజులు ఉన్నాయి అంతే. వస్తారు, వాళ్ళకి డబ్బు బాగా దండిగా ఉంది, ఇస్తారు, తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి. సైకిల్కి గుర్తుకు మాత్రమే ఓటేయండి. సునీల్ అన్నకి మాత్రమే చూడండి, ఇంకేం చూడబాకండి. 3వ నెంబర్లో సైకిల్ గుర్తు ఉంటుంది. అమ్మ ఒకటి చెప్తున్నాను, ఆయన అనేది ఇక్కడ లేకపోతే మనం ఎంత కూడా బయట విలువ ఉండదు తల్లి. ఇది ఒక్కటి మనసులో పెట్టుకోండి. ఎవరు ఏం ఆలోచించొద్దు. ఎప్పుడు కూడా ఎవడో మనం వచ్చి ఉత్తరొచ్చేదిలే, నిద్రలేసి ఏదైనా సమస్య వస్తే సునీల్ ఇంటికి పోవాల్సిందే. అదొక్కటి మనసులో పెట్టుకొని ఈ వార్డు ప్రజలందరూ ఆయనకి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఈ వార్డులో 90% పైగా ఆయనకు ఓట్లు లభిస్తేనే మనం ఆయనకి గౌరవం ఇచ్చినట్టు. లేకపోతే మనం వృధా. ఎప్పుడు ఏ ఒక్కరికి అన్యాయం చేసిన వ్యక్తి కాదు. ప్రతి ఒక్కరికి ఇంటికి వచ్చి తలుపు తెరితే సాయం చేసే వ్యక్తే. కానీ ఏదేదో చిన్నవి వాళ్ళు ఊహించుకొని జరిగేటే తప్పితే సునీల్ అన్న ద్వారా ఎవరికి ఎటువంటి హాని కానీ ఎవరికి కానీ ఎటువంటి ఆపద కానీ న్యాయం తప్ప ఏం చేయలేదు. ఇన్ని తప్పితే ఎటువంటి లేదు. వాళ్ళ బిడ్డ మీ ముందుకు వచ్చాడు తల్లి. ఆయన కోసం ఆయన మనల్ని నమ్ముకొని ఇతర మండలాల్లో ఇతర వార్డుల్లో తిరుగుకుంటా ఉన్నాడు. మనల్ని నమ్మి వాళ్ళ అబ్బాయిని పంపించాడు. మనం ఆశీర్వదిద్దాం, సునీల్ అన్న గెలుపు కృషి చేద్దాం. రాబోయేది సునీల్ అన్న ఎమ్మెల్యేగా అవుతాడు ఖచ్చితంగా. ఇదే చెప్పండి, మీరు ఏ వాడకపోయినా ఖచ్చితంగా మన మద్దతు మాకు 90% పైగా సునీల్ అన్నకు ఉండాలని కోరుకుంటూ ఈ వార్డు ప్రజలందరూ సునీల్ అన్నని వాళ్ళ బిడ్డని అక్కడిని ఆశీర్వదించాలని కోరుకుంటూ సార్ నాకు ఇష్టం పెద్దలకి ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రచార కార్యక్రమం 7వ వార్డు తిరగడం. 7వ వార్డు అంటే మా కుటుంబం దగ్గర తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు, ప్రతి ఇల్లు నా కుటుంబమే. పోతున్న ప్రతి ఇంటి దగ్గరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా చిన్నప్పటి నుంచి చదివినప్పటి నుంచి నా పక్కన ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. నేనేం ఇప్పుడు వచ్చి కొత్తగా ఓటు ఏమని అడగడానికి రాలేదు. మా నాన్నది 3వ నెంబర్ సైకిల్ అని చెప్పడానికి వచ్చాను. వాళ్ళు నాకంటే ముందు తెలుసు అందరికీ, అది ఇబ్బందే లేదు. కానీ బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఒకరు గుర్తుపెట్టుకోండి అమ్మా, చంద్రబాబు నాయుడు వస్తేనే మనకి ఏమైనా జరుగుతాయి. సూపర్ 6 పథకాలు మనం ఏం చెప్పబలే అందరికీ పోయింది. ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ, మహిళలకి ఉచిత బస్సు కానీ, 10,000 పెన్షన్ కానీ, ప్రతి ఒక్క బిడ్డ అందరూ చెప్తారు పెద్ద బిడ్డకే అమ్మఒడి, చిన్న బిడ్డకి అమ్మఒడి. అదేం లేదు, ఎంత పెద్ద బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అంటున్నారు. తల్లికి వందనం కింద. ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. నేను కొత్తగా చెప్పేదంటే ఏమీ లేదు, ఇబ్బంది ఏం లేదు. పైన కూటమి ప్రభుత్వం ఫామ్ అవుతా ఉంది. మనం ఇక్కడ గూడూరులో నాన్న గెలవబోతా ఉన్నాడు. మనకి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడంతా ఏ పనులైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేయించుకున్నాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 3 రోజులు 4 రోజుల్లో వస్తారు. మనం ఎందుకంటే పేదోళ్ళం అని చెప్పే వస్తారు.
ఆ డబ్బులు ఈ డబ్బులు ఆశ చూపిస్తారు. అవును, మనం పేదోళ్ళమే, డబ్బులు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన ప్రతి డబ్బులు తీసుకోండి. ఎవరికి ఓటు వేయాలో మీకు తెలుసు. పోయినసారి 45,000 మెజారిటీ వాళ్ళకు వచ్చినా కానీ ఈ వార్డులో మనకు మెజారిటీ వచ్చింది. ఎందుకంటే ఆయన మన బిడ్డ, మన బావ, మన తమ్ముడు, మన పెద్ద కొడుకు, చిన్న కొడుకు అని తెలిసే ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఏదో ఒక సహాయం అందించున్నాడు. మీరు ఆయనకు ప్రతిసారి అదే విధంగా ఆయనకు ఓట్లేసి గెలిపిస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, అందరూ 90% ఇక్కడ అందరూ ఓట్లేస్తారు. కానీ కొరవ 10% కూడా చెప్తున్నాను, ఫ్యాన్కి వేసే ముందు ఒక్కటి మాత్రం ఆలోచించుకోండి. వేరే వాళ్ళ ఇంట్లో ముందు పోయి చేతులు కట్టుకొని ఉండే పరిస్థితి మనకు వద్దు. ఇక్కడ ధైర్యంగా మన ఇంటి లోపలికి వచ్చి కూర్చొని ఇది చేయమని అడిగే పరిస్థితి ఉంది. ఒక్కటి మాత్రం వేసే 10% కూడా వేసే వాళ్ళకి చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించుకొని వేయండి. మనం వేరే వాళ్ళ ఇంటి ముందు నిలబడుకునే అంత అవసరం లేదు. ఆయన ఎన్నోసార్లు చెప్తూ ఉంటాడు, మీకు ఆ కర్మే అవసరం ఏముంది, ఆ ఇంటికి వాళ్ళ ఇంటి దగ్గర పోవాల్సిన అవసరం ఏముందని. మనం ప్రతిపక్షంలో ఉన్నా కానీ మనం ఎంతోమంది పనులు చేసుకున్నాం మన వార్డులో. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం ఇది గూడూరు, మనకు లోకల్ అని చెప్పుకొని తిరుగుతున్నాం. లోకల్లో మనకి ఇది లోకల్. ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరు లోకల్, మీ గూడూరులో లోకల్ మీరు గెలుస్తారంటున్నారు. మనం ఈ లోకల్ వార్డులు నాకు నమ్మకం ఉంది, 90% పోల్ అవుతాయి ఇక్కడ మనకి, టీడీపీకి సైకిల్కి పోల్ అవుతాయి. కానీ వచ్చి ఆ 10% మిస్ అయ్యేది కూడా చెప్తా ఉన్నాను. వేరే వాళ్ళ ఇంటి ముందు, వాళ్ళు గెలిచిన వాళ్ళ ఇంటి ముందు మనం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి ఇంటి లోపలికి వచ్చి ఈ పని చేయయ్యా, ఇదయ్యా అని అడిగే పరిస్థితి మీకుంది. అది పోగొట్టుకోకండి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు కట్ట బతకాల్సిన అవసరం మనకు లేదు. ఎవరు ఇళ్ళకి పోయినా కానీ మన ఇంటికి కూడా రానిరు, బయట నిలబెట్టి మాట్లాడతారు. మనకు ఆ పరిస్థితి ఇక్కడ లేదు. అది మీ అందరికీ తెలుసు. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, అందరికీ చెప్పండి. పైన వచ్చేది కూటమి ప్రభుత్వమే, కింద ఎమ్మెల్యే గెలిచేది పాసం సునీల్ కుమార్ గారు, ఇబ్బంది లేదు. కానీ ఒకసారి చెప్తా ఉన్నాను, 3వ నెంబర్ మన సైకిల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ గారిని సైకిల్ గుర్తుపై 3వ నెంబర్ మీద వేసి గెలిపించండి. ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారిని గెలిపించి బలపడాలని కోరుతున్నాను. ఈ 3 రోజులు తిరుగుతా ఉన్నాం ఈ వార్డులన్నీ స్పందన చాలా బాగుంది. ముందు అమ్మ తిరిగింది వార్డులన్నీ, నేను ఇప్పుడు తిరుగుతా ఉన్నాను. నేను తిరిగేది ఓట్లు అడగమని చెప్పడానికే, దాన్ని 3వ నెంబర్ సైకిల్ అని చెప్పడానికే వస్తున్నాను. ఇబ్బంది ఏం లేదు, మంచి ఓట్లే వస్తున్నాయి. కానీ ఒకటి చెప్తున్నాను, పోలింగ్ అందరూ వేయండి అమ్మా, కంప్లీట్ పోలింగ్. ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరెవరు ఉన్నా కానీ కంప్లీట్గా వెళ్ళి పోల్ చేయండి. ఎక్కువ మంది ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అందరూ మధ్యాహ్నం 12 లోపలే పోల్ చేసేయండి. ఎండలో పోలేము మనం. మధ్యాహ్నం 12 లోపలే పొద్దున్న 8 నుంచే పోయేసి అందరూ పోల్ చేసుకొని వచ్చేసేయండి, ఇబ్బంది లేదు. చాలా థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఉద్యోగస్తులకు కానీ కొత్త ఉద్యోగాలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలా వస్తాయి అందరికీ తెలిసిన విషయమే. అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం చాలామంది బెంగళూరులోనూ, చెన్నైలోనూ, హైదరాబాద్లోనూ పనిచేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీలాగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఒక్క రోజు ఖాళీ చేసుకొని ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకోండి. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు, ఓటు హక్కు అనేది ఎంతో ఉపయోగం. ఒక ఓటు పోతే ఏమనుకోకండి, మాకేయాలని కాదు, ఓటు వినియోగించుకోండి. అందరూ వచ్చి ఓటు వేయండి. ఇంకోసారి కోరుతున్నాను, ఎమ్మెల్యే అభ్యర్థిగా సైకిల్ గుర్తుకి, ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారికి కమలం గుర్తుకి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. ఆయన తీసేదానికి వచ్చా, నేను తీసేదానికి వచ్చాను. అంత లేదనే సరేనా అక్కే ఉంది, నిలబడు కాడ చేసినా ప్లీజ్ కొద్దిగా బట్టి వెనకరండి. సరేనా కొద్దిగా వెనక తీస్తావులే. కానీ మా తమ్ముడు ఏమన్నా డైలాగు అట్లా తీసేసారు పోను ఏమన్నా మా తమ్ముడు అట్లా తీసేసారు. రామ్మా బయటికి రండి.
వాళ్ళు ఆపండి పారతాయా ముందుకు రాని బాకండి టైం అంటే మనకి టైం కొద్దిగా బయటికి రామా బ్రో తమ్ముడే మమ్మల్ని వచ్చిందా ఏం చెప్పు వాళ్ళు కొద్ది సైడ్ వాళ్ళు కొద్ది సైడ్ కొండ కొద్ది ఇటు వచ్చి సైడ్ కూర్చో సైడ్ మా పక్కరమ్మ దసరా కొద్ది అట్టలు అట్ట ఉన్నాయి అందరూ ఫుల్ వేసారు నీళ్ళు ఇచ్చారు మా ఫస్ట్ వాటర్లో సిబిఎన్ ఫస్ట్ పాప వాళ్ళు వచ్చింది ఫస్ట్ వాటర్ ఉందా తీసుకో మనం ఎవరు ఆయన మనుషులు కదా అట్టనే అట్టే మా అందరూ సునీల్ అన్నకి మా ఇంట్లో కూడా ఇచ్చాము వచ్చి మెంబర్తో మాట్లాడొచ్చాడు అట్టనాయనా మనం గెలుపుతారు మన మనోళ్ళకి మనం అన్న మ్యాటర్ నా పేర్లు అబ్బాయి పేరు సరే ఒక రేస్ ఒక రేపు మళ్ళీ ఎటు చంపేస్తాం చెప్పలేదు సరే నా కొద్ది నువ్వు సరేనా నానా కొంచెం సైడ్ కొంచెం సైడ్ 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 నా కొద్దిగా ఫస్ట్ నెల 7,000 పెన్షన్ ఇస్తారు 4,000 పెన్షన్ సునీల్ కుమార్ ఇంటికే తెస్తారు తల్లి పెన్షన్
3వ నెంబర్లా నిలబడుకో అబ్బాయి పక్కన మామ ఇట్లా మామ పక్కన మామ అంతే 3వ నెంబర్ అని చెప్తున్నా. వస్తుందా? 3వ నెంబర్లో ఉంటాయమ్మా 15 అమ్మ 15 సంవత్సరాలు నిండిన మహిళ నెలకు 10,000 ఇస్తారు తల్లి. ఇద్దరు కూతుర్లకి ఉన్నాయమ్మా అక్క మంచి పథకాలు ఉన్నాయి మహిళలందరికీ. అక్క మహిళలందరూ మంచి పథకాలు ఎన్ని పక్క పెట్టి మా నాన్న సునీల్ లోకల్ ఎప్పుడు 20,000 ఉంటాం ఓటీ నేను ఎప్పుడు చెప్పు అమ్మకి అక్కలకి ఓటీ పని చెప్పా మన వాళ్ళకి అయితే బయట రానా ఈ ఓటీ మీ అన్నలు కూడా చెప్పు కూడా రమ్మని సాయి కూడా రమ్మని చెప్పు వేస్తున్నావా 3వ నెంబర్ ఎంత లాస్ట్ అదే ఫస్ట్ చేస్తారు అక్కలు అంతే చెప్పాలి చెప్పకూడదు ఇవన్నీ 15,000 ఇస్తారు సరే నూనె నూనె రెడీ తెప్పి వేసుకో తిరుపతి కాదు గూడూరు కదా చెప్తాను నీకు ఓట్లు తీసి పెట్టాలి ఆ రోజుకి ఒక కనిపిస్తుంది అయ్యా గుర్తులేదు మీ ఎందుకు నీకు వస్తుంది మాకు అవసరమా దాన్ని బట్టి నేను చెప్పాను నేను చేస్తాను తమ్ముడు బావ ఐస్ గేట్లు కూర్చోరా ఇంకోటి ఉన్నాడా పాపకు కూడా ఓటు వచ్చిందా కొత్త దాన్ని ఇచ్చాడు పెద్దవాళ్ళకి 7,000 బస్ కష్టపడికే తీస్తారు సైకిల్కి లోన్ పెట్టుకుంటే సమాలు గెలిపిస్తున్నాం వేరేక బయట ఉంటుంది ఇంకా ఇద్దరు ఎందుకు రావగారు అదే
పై నమస్కారం పైన పర్వత నైకిల్ వద్దులేదు బాగానే అమ్మా సునీల్ అన్న పై పైన లేరా మనం కేసెస్ కూడా పెట్టుకున్నాం గౌతమిని చందుని వాళ్ళిద్దరు మన దాంట్లో పెట్టుకున్నాం కేసెస్ లో ఇద్దరు పెట్టండు చెప్పాము మనకు అన్న వస్తానే తొందరగా చేస్తాం అమ్మా సునీల్ అన్న అబ్బాయి అమ్మా మా ప్రియా చండీ ప్రియా రామ్మా అమ్మ ఏదో దాని ఎంతైనా పర్లేదు మన వాలంటీర్లు ఇప్పటికి వస్తారు కుటుంబ సాధికార సాధులనే ఇప్పుడు వాలంటీర్ లాగా మనకు ఉంటారు మనకి అది కుటుంబ సాధికార KWS అమ్మా ఫస్ట్ నెల 7,000 పెన్షన్ ఏం తీసుకో తల్లి తల్లి పెన్షన్ 4,000 ఫస్ట్ నెల 7,000 సార్ తల్లి పెన్షన్ 4,000 ఇంటికే చేస్తారు ఫస్ట్ నెల ఇప్పుడు వచ్చే వాళ్ళకి అయితే 7,000 వస్తుంది సరే కొత్తది రాయించండి సైకి 3 అదే ఉంటుంది 50 సంవత్సరాల తర్వాత తక్కువ ఉంటుంది రమేష్ అన్న సైకిల్ ఏం బాబే నీకు 15,000 వస్తుంది 3 డ్యాన్సులు ఫ్రీ వస్తాయి ఎన్ని పక్కన స్విమ్మింగ్ అన్న మన లోపల వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చాడు పిల్లకాయలకి అందరికీ 15,000 వస్తుంది అక్క మీకు 15,000 వస్తాయి 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి 25 లక్షలు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది లేదు అలవైనా ఇది ఇచ్చేసాం దగ్గర చెప్పేస్తుందా ఆగిపోతుంది మధ్యలో సరే మారుతాయా పాంప్లెట్ ముందు